పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఇది కళింగపట్నం దగ్గర అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కళింగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్లు, విశాఖకు తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి గోదావరి, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా వరదలు ముంచెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన కోస్తా అన్ని జిల్లాల్లో కూడా, కోస్తా జిల్లాలో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అయితే అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూసుకుంటే అయితే మనం భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మనం ఇవ్వడం జరుగుతోంది. అవి ఎక్కువగా మోస్ట్లీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ జిల్లాల్లో అయితే భారీ వర్ష సూచన నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ 48 అవర్స్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మన ఉత్తరాంధ్ర జిల్లా, అలాగే 1-2 జిల్లాలు ఉన్నటువంటి దక్షిణ కోస్తా జిల్లాలో కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. అవి కొన్ని సమయాల్లో ఇట్ మే గస్ట్ 55 కిలోమీటర్స్ పర్ అవర్. అలాగే సీ కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు కూడా ఉంటుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా మన మత్స్యకారులందరికీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు లాస్ట్ 24 అవర్స్లో కూడా మనకి మన కోస్తా జిల్లాల్లో ఒక మాస్టర్ వర్షాలు చాలా చోట్ల అయితే నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే విశాఖపట్నంలో అయితే 6 సెంటీమీటర్స్, అలాగే పాలకొండలో కూడా 6 సెంటీమీటర్స్, అలాగే గరుగుబెల్లి, మందస అయితే 5 సెంటీమీటర్స్ చొప్పున చాలా చోట్ల అయితే 2 to 3 సెంటీమీటర్స్ వర్షపాతం గడిచినటువంటి 24 గంటల్లో నమోదవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడు చెప్తారు. నాయుడు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాతావరణ శాఖ నిపుణులు కానీ, వాతావరణ శాఖ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? స్వామి, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా అల్పపీడనాలు కానీ ఇవి కానీ తీరానికి ఆనుకుని ఏర్పడినప్పుడు ఎక్కువ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా ఆనుకొని ప్రస్తుతానికి కొనసాగుతుంది. దీని ప్రభావం వల్లనే ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో గత 2 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుంటపోతగా వర్షాలు పడతాయి కాబట్టి ఎక్కువగా వాగులు, వంకలు పొంగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే దిగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో అయితే మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే మాత్రం అటు తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి, ఇటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడుతున్నాయి. మరొక 24 గంటల పాటు వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఇది తీరానికి దగ్గరగా ఉంది. ఈ రోజు రాత్రికి అది శ్రీకాకుళం, కళింగపట్నం సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటేటువంటి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైనా కోస్తా అనుకుని ఖచ్చితంగా వాయుగుండాలు ఏర్పడినప్పుడు మాత్రం రెయిన్ యాక్టివిటీ అనేది ఎక్కువగా పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు దాని ప్రభావం వల్ల మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల హెవీ రైన్స్ పడుతున్నాయి. కృష్ణా, గుంటూరులో అయితే మాత్రం రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి మోర్ దెన్ 12 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ నుంచి 12 సెంటీమీటర్స్ మధ్య కూడా పడేటువంటి అవకాశం ఉంది.
సో మరోవైపు మనం చూసుకుంటే ఖచ్చితంగా కృష్ణా గోదావరికి కూడా ఇన్ఫ్లో పెరుగుతుంది కాబట్టి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదు. అలాగే అన్ని పోర్టులో కూడా ప్రస్తుతం 3వ నెంబర్ హెచ్చరిక అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.